హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో అల్లకల్లోలాన్ని సృష్టించిన రెమాల్ తుఫాన్ అయితే కనుక ఎట్టకేలకు తీరాన్ని అయితే తాకింది. రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత కూడా అత్యధిక విధ్వంసాన్ని అయితే సృష్టించింది. దీని ప్రభావం వల్ల బెంగాల్, ఒరిస్సాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రెమాల్ తుఫాను వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏపీలో వర్షాలు అయితే ఆల్మోస్ట్గా తగ్గుముఖం పట్టాయి. గత 2 రోజుల నుంచి కనుక అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరొక వార్త అయితే చెప్పింది. ప్రస్తుతం రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకిన ఈ పరిస్థితులు అయితే నైరుతి రుతుపవనాల కదలికకు మరింత అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని, నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే మాల్దీవుల్లోని మిగిలిన భాగాలైన కొమరిన్ ప్రాంతంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని చెప్పారు. అలాగే లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అదే సమయంలో మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించడానికి అయితే వాతావరణ రుతుపవనాలు అయితే కనుక అనుకూలంగా ఉందని అయితే చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, యానాం, దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు ఏపీలో వాతావరణం అయితే కనుక మొత్తం వాతావరణం అయితే పొడిగా ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఎక్కడా కూడా వర్ష సూచన అయితే లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 4 డిగ్రీలు, అంటే గత 2 రోజుల నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు 2 నుంచి 4 డిగ్రీలు ఎక్స్ట్రా క్రమంగా పెరిగే అవకాశం కూడా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 2 రోజుల తర్వాత అయితే కనుక తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు. ఎటకేలకు చూసుకున్నట్లయితే కనుక జూన్ 1వ తారీఖు దాటిన తర్వాత ఆల్మోస్ట్గా రుతుపవనాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. రానున్న 5 రోజుల్లో వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.